మన దగ్గరనే ప్రొడక్షన్ చేసుకుంటామని చెప్పి అన్నారు కదా ఇదంతా. సో ఈవెన్ మన దగ్గర ఈవెన్ రామగుండంలో దగ్గర కూడా ప్రొడక్షన్ శాతం తగ్గింది. ఎందుకు తగ్గింది, దేని గురించి తగ్గింది ఏంటనేది వాళ్ళు కూర్చోవాలి కదా. కూర్చొని అందుకే ఈ కొత్త రాకముందే ఇవన్నీ చేయాలి. ఎప్పుడో 2025 వరకు అసలు మనకు దిగుమతులే అవసరం లేదు. ఆ 15-20% అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గ్యాప్ ఏదైతే ఉందేనో ఆ గ్యాప్ ని ఫిల్అప్ చేసుకుంటాము 2025 లోపట్లే అని దాదాపు 5-6 ఏళ్ల కింద నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పటివరకు ఆ కొత్త పోవాలి కదా. మరి లేకుంటే ఇంకా ఇంపోర్ట్స్ ఎందుకు చేసుకోవాలి? మరి మేక్ ఇన్ ఇండియా ఏం చేస్తున్నారు? సో ఇది ఆత్మవిమర్శ చేసుకోవాలి గవర్నమెంట్ కూడా. సో ఆ కొరత రాకుండా చూసుకోవాలంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి కదా. పెంచకుండా ఆ గ్యాప్ ను రైతుల మీద నెట్టేట్లా మీరు ప్రాపర్ గా టైం ప్రకారంగా డిసిషన్ తీసుకోక, టైం ప్రకారంగా ఇంపోర్ట్స్ చేసుకోక, లేదు ఇక్కడ ప్రొడక్షన్ కూడా కాస్ట్ ఎక్కువ అవుతున్నాడు, ఇక్కడ ప్రొడక్షన్ అయితే ఎక్కువ చేసుకోవాలి కదా. అదే కదా మరి వీళ్ళు వచ్చిన కాడికి వెళ్ళి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కూడా అదే కదా, మేక్ ఇన్ ఇండియా అంటే మరి ఆ గ్యాప్ ఎందుకు సెటరేట్ చేసుకోలేకపోయిన వాళ్ళు లైట్ తీసుకున్నారు అంటే ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు కొరత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వస్తుంటే జనంలో కూడా చర్చ స్టార్ట్ అవుతుంది. కృత్రిమ కొత్త చేసే అవకాశం ఉంది డీలర్స్. అంటే ఇప్పుడు ఏమైతుందంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఉత్తర దగ్గర కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ ఉన్నది, అక్కడ ఎన్డీఏ గవర్నమెంటే ఉంది. సో ఇది మొత్తం అంటే వీళ్ళు ఇక్కడ ప్లానింగ్ లో మిస్టేక్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ లో తప్పు జరిగింది. ఇక్కడ ప్రొడక్షన్ ప్రాపర్ కనుక ఆ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేసే ప్లానింగ్ ప్రాపర్ గా జరిగి ఇంప్లిమెంటేషన్ కనుక ఉండేది ఉంటే ఇలా ఇబ్బంది ఉండకపోవు. వాళ్ళ పొరపాటు చేసిండ్రు, ఆ శిక్ష రైతులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఢిల్లీలో కూర్చొని వాళ్ళు ఏం టైం పాస్ చేస్తారో తెలియదు కానీ వాళ్ళు చేసిన మళ్ళీ ఆపోజిషన్ వాళ్ళు వీళ్ళకి అట్లే ఉన్నారు. మరి వీళ్ళనే మొదటి నుంచి మాట్లాడి చెప్పాలి కదా, కొరత రాబోతున్నది, మరి మీరు ఇంపోర్ట్ శాతం ఎంత తీసుకొచ్చిండ్రు పార్లమెంట్ లో లెక్కలతో సహా చెప్పాలి కదా. ఇక మీరు ఇంతనే ప్రొడక్షన్ చేసిర్రు, మన రిక్వైర్మెంట్ కింద ఇంతగానం ఉన్నది అని చెప్పాలి కదా. చాలా మేజర్ గ్యాప్ వచ్చింది కదా. ఆ గ్యాప్ వచ్చినప్పుడు వీళ్ళు పని చేస్తలేరు, వాళ్ళు పని చేస్తలేరు. ఇబ్బంది పడేది ఎవరు? రైతులు. ఉత్పత్తి మళ్ళీ రైతులతో ఇబ్బంది అయిపోయి. ఇంకోటి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇలా ఫ్లక్స్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి కావచ్చు, సిద్దిపేట కావచ్చు, తెలంగాణలో ఆల్మోస్ట్ ఉత్తర తెలంగాణలో మేజర్ పార్ట్స్ ఇబ్బందుల పాలవుతున్నాయి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది. పాపం మరి ముఖ్యమంత్రి బీహార్ తిరుగుతున్నట్టు చేయటం పెడితే వానాలితే ఆగునో మరి. ఈ మధ్యన కొంతమంది కవులు చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి ఇట్లా చేయటం పెడితే వర్షం ఆగుతుందని. పాపం బీహార్ నుండి బిజీగా ఉండి చేయలేదు వాళ్ళ పని, కానీ క్లౌడ్ బాస్ట్ ఏందో పడ్డది కదా అని చాలా. అంటే నేను కూడా ఒకసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు బాధితుంది కాబట్టి నాకు తెలుసు ఆ ట్రామా ఎట్లా ఉంటుంది. మొత్తం మట్టి వేరుకపోయిందట ఇళ్ళల్లో, ఫర్నిచర్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, అందరు ఎక్కడికక్కడ మొత్తం ఆర్థిక పరమైనటువంటి భారం మీద పడుతుంది. అసలే ఆరకూర బతుకున్నాను ఆయన తెలంగాణ అంటే ఇదొకటి పిచాసి వచ్చి మీద పడ్డట్టు, ఈ వర్షం ఒకటి వచ్చి మీద పడ్డది. గవర్నమెంట్ కానీ ఈవెన్ నేను బయట కూడా ఇప్పుడు సినిమా యాక్టర్లు మా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆంధ్రాలో ఏమన్నా అయితే వృత్తారానికి పోయి అంతా కలెక్షన్ చేసి ఆంధ్రాకి ఇస్తారు కదా. అయినా మీరు అందరూ కూడా బయటికి రావాలి, బయటకు వచ్చి